తెలంగాణ పైన పెత్తనం ఎవరు చేసినా ఎస్ తెలంగాణ సమాజం క్షమించదు, సహించదు. నెంబర్ 1. అక్కడ మీరు చెప్పిన ఆ ఘటన తర్వాత రాజగోపాల్ ఘటన చెప్పండి నాకు. రాజగోపాల్ ఘటన ఏం చేశాడు రాజగోపాల్? తిట్టాడా? చెప్తా. తెలంగాణ ప్రజలను ఆయన ఆ రోజు ఏం ఆయన మాట్లాడాడు? చేసిన ప్రొవకేషన్, ఏం మాట్లాడు? తప్పుగా ఏం మాట్లాడాడు? ఆయన తప్పు ఒప్పులు ఇవాళ ఎందుకంటే కాదండి, నేను 10 సంవత్సరాల కింద ఎవరిని కొట్టినాడా? చెప్తా సార్, ఎవరిని కొట్టారా? నేను చెప్తాను. ఉద్యోగస్తులు ఎన్ని బాధపడ్డారు నేను చెప్తాను. కానీ ఆయన చేసిన కారణంగా చాలా మంది పిల్లలు చనిపోయిండ్రు. ఆయన ప్రొవకేషన్ వలన చాలా మంది ఆత్మహత్య అవునండి. చేసుకున్నారు. కేసీఆర్ గారి ప్రొవకేషన్ వల్ల కోస్తాంధ్రలో చాలా మంది చచ్చిపోయారు. ఇప్పుడు మనం ఏం ఇట్లాంటి చేద్దాం? కేసీఆర్ discussion కొట్టాం, భౌతిక దాడులు చేస్తాం కాదు. భౌతికత చేయమని నేను అందే సార్ నేను బయట ఇదే చెప్తూ ఉంటా. మేమందరం కోస్తా తెలంగాణ రాయలసీమ ఉత్తరం ఏదన్నా అయి ఉండొచ్చు. బయట వస్తే 13 కోట్ల మంది ఒక్కడే అంటారు. ఒకటి సార్, తెలంగాణకి ఏదన్నా నేను నిలబడ్డా. మీరు అన్న విషయం తెలంగాణకి ఒకసారి ఇక్కడనే ఇదే ఇంటర్వ్యూలో ఇట్లా కూర్చున్న ఒక బీజేపీ ఇదే వారు ఏమన్నారంటే, ఇతర ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన వారంతా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు, వారు ఓట్లేస్తారు అని ఒక అభిప్రాయం ఉంది. ఆయన అన్నమాట వారు అధ్యయనం చేస్తే ఇతర ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన వారు, ఉదాహరణ షాద్నగరే ఉదాహరణ తీసుకున్నాం, అక్కడ వేలాది మంది ఉన్నా సరే వాళ్ళ ఓట్లు బీజేపీ పడలేదు. భ్రమలో ఉన్నానండి. భ్రమను ఆయన అన్నమాట. ఆయన అలా మాట్లాడుకుంటే ఇంకేం మాట్లాడతారు? ఆయన అన్న లెక్కలు మాట్లాడుకుంటే ఉన్నాయి. ఇవాళ నేను చెప్తా ఉన్నానండి, కోస్తా రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు, ఉత్తరాది నుంచి వచ్చిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. నేను కొంతమంది దాడి ఎప్పుడో 100 ఏళ్ల కింద వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ప్రజలు కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. సరే ఓకే సార్, మన భాష మాట్లాడరు. ఒక్క హిందీ ఆయన ఉంటే 7గురు వెళ్ళి ఆయన భాషలో మాట్లాడాలా, 10 మనుషుల భాష మాట్లాడదామని అంటారు. నా భాష లిపి కూడా లేని హిందీ అండి. అది యూరోపియన్ ఇండో లాంగ్వేజ్. హిందీ యూరోపియన్ నెట్లో కొట్టిన యూరోపియన్ ఇరాన్ ఇండియన్ లాంగ్వేజ్. మన భాష మాతృభాష, అమ్మ భాష. ఒక మాట తెలంగాణ సమాజానికి ఇంకోటి చెప్తున్నా. ఒకసారి రైల్వేలో అన్యాయం జరుగుతుంటే తెలంగాణ ఎస్సీ రైల్వేలో నేను నిలబడ్డాను. ఈ సందర్భంలో నిలబడదాం, నిలబడుకుందాం. లోపల ఉంటే మళ్ళీ మన ఇళ్ళ ఇక్కడ మొత్తం భారతదేశంలో ఉన్న మరి హిందువులు అంట, నేను ఇక మెజారిటీ 80% హిందువులు అంటే చెప్తా కొన్ని భేదాలు ఉన్నా అందరూ అనివార్యంగా కలవాల్సిందే. ఎవరైనా ఉత్తరాది సనాతనవాదులను ఎక్కడైతే లోపం మనువాదులతో మేము కలవం. లోపం ఉంటా లోపాన్ని సరిదిద్దుకోవాలి. మనువాదులతో మేము కలవం. తల నుంచి ఒకటి పుట్టాడు, కాళ్ళ నుంచి ఒకటి పుట్టాడు. ఏంటి ఒక ముఖ్యమంత్రి ఈ సోదరదవలో మిగతా కులాలకు సేవ చేయడానికి పుట్టాడని ట్వీట్ పెడితే ఒక ముఖ్యమంత్రి డిస్మిస్ చేయని ఈ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడండి. సూత్ర పుట్టక ఇంకొకటి అంటాడు, దక్షిణాదికి మా ఉత్తరాది నుంచి పంపించి ఆ కులాలను మొదటి 3 రాత్రులు పడుకుంటే అఫీషియల్గా మాట్లాడి ఆ మంచి పుట్టకపడతారని మాట్లాడితే ఊరుకోవాలా? గొప్పవాళ్ళు నా దాంట్లో మరడులు జీడీ బిర్లా గారు లేరా? ఎంతమంది ఉన్నారండి? గొప్పవాళ్ళని గౌరవిద్దాం. కానీ ఇంత అహంకారం గారు, సమాజం ఎప్పుడు పురోగమనంలో ఉంటుంది, వెనక్కి రాదు. నెంబర్ 1. ఎవరైతే మీరు పురోగతివాది, అభ్యుదయవాది, మూఢనమ్మకాలు పెట్టుకుని ఆ దిక్కుమాలిన చైనాని కొట్టడానికి టెక్నాలజీ పరంగా ముందుకెళ్ళటం మానేసి యూనివర్సిటీలో భూత వైద్యం కోర్సు పెట్టి బ్రూమ్ క్రీమ్ అని దాని మీద మంత్రప్రయోగం చేస్తే చైనా వెనక్కి వెళ్ళిపోద్దా? అదే మీరు చెప్పేది పురోగతి. ఎస్, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సమాజం ఆనాడు అభ్యుదయవాదంతో ఉండే 70లో, ఇప్పుడు మూఢనమ్మకాలు, కుల చిచ్చు, మత చిచ్చు రెచ్చగొట్టి చూస్తాం వల్ల వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అది నిజమే. ఎందుకంటే సైంటిఫిక్ అప్రోచ్ మనిషిని నిలబెడుతుంది ఎప్పటికైనా సరే. నువ్వు ఆధ్యాత్మిక మనకు హిందువులు నేను ఒకటే చెప్తానండి, అది ఆధ్యాత్మిక నమ్మకాలు వదులుచుకుంటూ అభ్యుదయ భావాలు పుణ్యపుచ్చుకుంటూ ఆధ్యాత్మిక అలంబంగా గొప్ప గోదావరి గంగా ప్రవాహాలు సాగే ప్రపంచంలోని గొప్ప జీవన విధానం అద్భుతం. మంచి ఆలోచన హిందూ ధర్మం. అది దాన్ని మేము కట్టుకుంటాం. కానీ తల నుంచి ఒకటి పుట్టాడు అనే సిద్ధాంతం కుట్రపూరితమైంది, హైదరాబాద్ లో మనకు మొదటి రాజ్యాంగం మనుశాస్త్రం అని గ్రంథం రిలీజ్ చేసింది ఈ దేశం మొత్తం మీద. హైదరాబాద్ లో అది దాని మీద పెద్ద ఆర్గ్యుమెంట్ ఉన్నా లేకపోయినా నాకు అర్థం కాదు, అంగీకరించరు. అది కూడుకున్నది. ఏం పుట్టకబుట్టింది ఏమంతా వాళ్ళు తల నుంచి ఎవడు పుట్టే మనమే తెలుగు నుంచి చెప్తాం. సార్ మీరు అన్నారు కాబట్టి సార్, గుర్రం జాషువా దాని చాలా క్లియర్గా చెప్పిండు. ఎవరు ఎక్కడి నుంచి పుట్టారో తెలియదు కానీ నేనైతే మా అమ్మ కడుపులో పుట్టినామని చెప్పిండు. ఇక చర్చ వద్దు మనకి ఎందుకు. కానీ ఇవాళ ఆర్టీసీ కార్మికుల దాని మీద మనం మాట్లాడితే ఎట్టో పోయినాం. ఏపీలో నిజంగానే ఆ ప్రభుత్వం
ఒక శాశ్వత పరిష్కారం చూపించలేనప్పుడు శాశ్వతంగా దీనికి ఒక పరిష్కారం చూపించాలంటే అటు ఏపీ అయినా తెలంగాణ అయినా ఏ మార్గం ఎంచుకుంటే బాగుంటుంది? మనం చెప్పుకున్నట్టు మొట్టమొదట ఆర్టీసీకి ఎప్పుడైతే వీళ్ళు పాలకులు తమ ఓట్ల కోసం ఫ్రీ స్కీములు పెడతారో నిజంగా ఆ పన్నులకు ఇవ్వాల్సిందే. వికలాంగులు కానీ మిగతా వాళ్ళకి కానీ వృద్ధులకు కానీ కొన్ని చోట్ల ఎత్తేసారు, వృద్ధులకు చెప్తున్నానండి, వృద్ధులు కానీ మనం చేయాల్సింది సమాజం నైతికమైన బాధ్యత. ప్రెగ్నెంట్స్ లేడీస్ కూడా డెఫినెట్గా కొన్ని చోట్ల మన సామాజిక బాధ్యత అండి. అలాగే ఉద్యోగస్తులకు, రాష్ట్రం మొత్తం కష్టపడే ఉద్యోగస్తులకు బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దాన్ని బలోపేతం చేయాలి. కార్పొరేషన్ నిలబడాలంటే లేదా కొనారు వెళ్ళిపోతుంది, ఎత్తేస్తారు కార్పొరేషన్. ఎన్ని కార్పొరేషన్ తెలుస్తుంది ఎఫ్ఎంఎల్లో? మీరు ఎన్ని ఎత్తలేదు వాళ్ళు చెప్పండి. రాష్ట్రంలో అనేక కార్పొరేషన్ బ్రహ్మాండం నడిచే కార్పొరేషన్ పక్క వెళ్ళిపోలేదా? అందువలన దాన్ని బలోపేతం చేయాలి. ఆర్థికంగా ఏదన్నా సరే ఇప్పుడు మార్కెట్ ఎకానమీ మీద ఉంది, డిమాండ్ అండ్ సప్లై. అందువలన ఆ డిమాండ్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మోనోపల్లి పూర్వం లేదని, ఇప్పుడు మోనోపల్లి కూడా తీసేస్తారు. అందువలన రైల్వేలో కూడా అమ్మానికి మోనోపల్లి తీసిన అమ్మానికి అప్పచెప్పండి. ఇది కూడా రేపు పొద్దున మనం గొడవ చేస్తే రెడీగా చిన్న ఆదాని ఆ అమ్మాని పక్క వెళ్ళిపోయండి, చిన్న ఆదాని రెడీగా ఉంటాడు. అందువలన దీన్ని కార్పొరేషన్ బలోపేతం చేస్తా, ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, అది కూడా ప్రభుత్వ రంగంలోనే ఉంచుకుంటూ దాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తా. వీళ్ళ ఓట్ల కోసం ఇచ్చే దానికి బడ్జెట్లో ప్రయోజనం పెట్టి తక్షణం ఏదైతే చేస్తారో కార్పొరేషన్ వెంటనే నిధులు విడుదల చేయాలి. అది బలోపేతం చేయాలి. మానిటైజేషన్ గా చేసుకుని అమ్మకుండా దానికి పబ్లిక్ మానిటరింగ్ ఉండాలి, ప్రభుత్వ రంగంలో ఉండాలి. చెప్తున్నట్టు ఆర్టీసీ బస్సుల మీద ఇంకా అడ్వర్టైజ్మెంట్ అద్భుతంగా చేసుకోవచ్చు. బస్సు మీడియా సార్ అద్భుతమైన ప్రపంచం అది మూవింగ్ మీడియా ఎంత అద్భుతంగా చేసుకోవచ్చు. అది ఇంతకుముందు చేశారు. ఏది విల్ పవర్ ఉంటుంది, నిజాయితీ నిబద్ధత ఉన్న యంత్రాంగం తోడైతే అద్భుతాలు కార్మికులు సార్. వాళ్ళు 30,000 మంది పైన ఉన్నారు, 40,000 అంత జీతాలు సార్. వాళ్ళ 40,000 పైన ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 45,000 ఉన్నారు. వాళ్ళకి చిన్న జీతాలు. చాలా మంది పని గంటల విషయంలో చాలా ఒత్తిడి ఎదుర్కొంటారు. వాళ్ళ కుటుంబ సమస్యలు ఉంటాయి. లేదా పని గంటలు ఎప్పుడు పైలట్ మళ్ళీ చెప్తున్నా అండి, వీళ్ళకి పైలట్లకి తేడా ఉందని మీరు అనుకోవచ్చు. బట్ మా పైలట్ ఎవరంటే మా బస్సు డ్రైవరే మన పైలట్ సమాజానికి. సామాజికంగా వాళ్ళు చూసుకోవాల్సిన, దయచేసి అంతిమంగా మనం క్లోజ్ చేసే ముందు వాళ్ళ కండక్టర్ ఏదో అటు ఇటు ఉంటాడు, పక్కన పెడదాం. డ్రైవర్ నడిపి అతను పైలట్ ఇలాగే ఇంపార్టెంట్. అతని యొక్క ఇంట్లో గొడవ జరిగింది అనుకోండి, ఆ రోజు ఆ టెన్షన్ వచ్చింది, అతని యొక్క మానసిక స్థితి కూడా జాగ్రత్తగా చూసుకుంటారు పైలట్స్. జాగ్రత్తగా అలా కాకుండా మనం డ్రైవర్లని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాల్సిన దాంట్లో అంటే మెకానికల్ స్టాఫ్ ఉంటారు డిపోలో, వాళ్ళని కూడా చూసుకోవాలి. కానీ ఫస్ట్ ప్రయారిటీ మనం జాగ్రత్తగా చూసుకుని వాళ్ళని హ్యాపీగా పెడితే మనం హ్యాపీగా ఉంటాం. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఇవాళ ఎజెండా మీద ఉన్నది ఆర్టీసీ కార్మికుల సమస్య. తెలంగాణలో ఉన్నది. ఇక ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద లిస్టే, చాలా పెద్దగా అవుతుంది. ముందు ఇక్కడి విషయం మాట్లాడదాం. ఏపీలో ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఎట్లా ఉన్నది, తెలంగాణ వాళ్ళు చేసిన డిమాండ్ లేదో మీకు తెలుసు. మీరు ఏపీ పరిస్థితి చెప్పండి ఎట్లుందో. 2 విషయాలు కంపేర్ చేసుకుంటే ఇంతకుముందు చూసారండి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని ప్రభుత్వ శాఖలో విలీనం చేసాం, క్వాసీ విలీనం అది అని చెప్పి ప్రకటించగానే కేసీఆర్ గారు మాట్లాడితే ఏం సోయిపోయింది, అట్లా చేస్తారని చెప్పి ఆయనే మాట్లాడారు. స్ట్రైక్ గట్టిగా నిలబడ్డాడు కేసీఆర్ గారు. స్ట్రైక్ చాలా గట్టిగా స్ట్రైక్ తెలంగాణలో చూశారు మీరు. ఎవరైతే అప్పుడు థామస్తో సహా అందరూ తెలంగాణ ఉద్యమంలో గట్టిగా పాల్గొన్నారు, వాళ్ళందరినీ టీఎస్టీఆర్టీఎస్ అని పెట్టిన తర్వాత కూడా వాళ్ళందరూ తిరుగుబాటు చేసి గట్టిగా ఉన్నా సరే కేసీఆర్ గారు బికాస్ ఆఫ్ ఆయన బలం కానీ మిగతా కానీ ప్రజలు ఉందా కానీ కర్కశంగా అణిచివేశారని పేరు ఉంది, చూశారు మీరు. అవును. ఆ తర్వాత ఇవాళ ఉన్నది మౌలికంగా 2 చెప్తానండి. ఈ రెండిట్లో ఆర్టీసీ యాక్చువల్గా ఆర్టీసీని కార్పొరేషన్గా ఉంచితే అక్కడ ఆ కార్పొరేషన్ బాగుండాలని మా దగ్గర చాలామంది మీరు బస్సు ఎక్కండి కూడా అనేవారు. ఇప్పుడు కార్పొరేషన్ బస్సులు మాత్రం కార్పొరేషన్, ఎంప్లాయీస్ మాత్రం క్వాసీ గవర్నమెంటల్. విచిత్రంగా ఉండదండి ఆర్గనైజేషన్. ఎందుకంటే బస్సులు వాళ్ళకి ఆలోచన లేదేమో పాలకులకి. బస్సులు కార్పొరేషన్ చూస్తుంది, ఎంప్లాయీస్ మాత్రం గవర్నమెంట్లో ఉంటారు. ఈ 2 ఎలా ఉంటుంది? క్వాసీ గవర్నమెంట్ పోయి ఎంప్లాయీస్ని గవర్నమెంట్లో విలీనం చేశారు. ఇప్పుడు తెలంగాణలో కోరికలు 8 ముఖ్యమైన డిమాండ్లు ఉన్నాయి, సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. వీళ్ళని పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగుల కింద గుర్తించాలి. పెన్షన్, గ్రాట్యుటీ మొత్తం అన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చేటట్టు ఇవ్వాలనేది ముఖ్యమైన డిమాండ్. దాంతోపాటు పని గంటల విషయం ఇవన్నీ కూడా దాన్ని న్యాయమైన సాధ్యమైంది పని గంటలు కానీ మిగతా వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ కానీ లేదా పిల్లలకి ఏదైతే ఉన్నా ఈ 90% ఆచరణ సాధ్యమైంది. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా డైరెక్ట్గా చేయాలంటే గవర్నమెంట్కి కార్పొరేషన్కి రిక్రూట్మెంట్లో తేడా ఉంటుంది. తెలంగాణ గవర్నమెంట్ సబార్డినేట్ సర్వీస్ అని ఉంటుంది, ఏపీ గవర్నమెంట్ సబార్డినేట్ సర్వీస్, కానీ దాంట్లో సెపరేట్ ప్రొవిజన్స్ ఉంటాయి. దానికి ఎక్కడన్నా ఉద్యోగం చేస్తే అంటే వాళ్ళు తెలంగాణలోనే కాదు, లేదంటే కలకత్తాలో తెలంగాణ ఆఫీస్ పెట్టిన వెళ్ళాల్సిన పరిస్థితులు ఉండాలని సబార్డినేట్ సర్వీస్ ఉంటాయి. కొన్నిటికి లిమిటేషన్స్ ఉంటాయి. జోనల్ పోస్టులు కూడా మార్చుకోవచ్చు, అది మీకు తెలుసు కదా. జోనల్ పోస్టులు కూడా మార్చుకునే అవకాశం స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది.
కానీ ఆర్టీసీ కార్పొరేషన్కి సర్టెన్ నిబంధనలు ఉంటాయి దాంట్లో.